నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాజకీయ ముసుగులోని నేరస్తులను వదిలేది లేదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జగన్ వంటి రాజకీయ నేతలను ఇప్పటిదాకా చూడలేదని వ్యాఖ్య. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మండలిలో వాడివేడి చర్చ. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పార్టీ ఎంపీలతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమావేశం. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించవలసిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం. ఆడబిడ్డలపై ఇష్టానుసారంగా వైఎస్ఆర్సీపీ నేతలు పోస్టులు పెట్టిస్తున్నారని చంద్రబాబు నాయుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని, కానీ అందులో వైఎస్ఆర్సీపీ నేతలను కార్యకర్తలని ఉద్యోగులుగా నియమించారని తెలిపారు. డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగుల చేత అసభ్యంగా పోస్టులు పెట్టించారని, ఇక భవిష్యత్తులో ఎవరైనా ఆడబిడ్డల జోలికొస్తే ఏం చేయాలో చేసి చూపిస్తామని ఆయన హెచ్చరించారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆడబిడ్డల కోసం దేశమంతా అధ్యయనం చేసి చట్టాలు చేస్తామని, నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగించేలా లా అండ్ ఆర్డర్ ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో పోలీస్ శాఖను బలోపేతం చేస్తామని చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలీసులు వేరే వాళ్లపై ఆధారపడకుండా నిధులు కేటాయిస్తామని అన్నారు. 2812 కొత్త పోలీసు వాహనాల కొనుగోలుకు నిధులు మంజూరు చేశామని, కానీ గత ప్రభుత్వం పోలీసులకు బకాయిలు పెట్టిందని తెలిపారు. వీలైనంత త్వరలో వాటిని చెల్లిస్తామని తెలిపారు. ప్రతి జిల్లాలో సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయబోతున్నామని సీఎం అన్నారు. గత 5 ఏళ్లలో దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు రాష్ట్రంలోనే ఉండేవని సీఎం అన్నారు. గతంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడితే టీడీపీ కార్యాలయంపై దాడి చేస్తారని అన్నారు. గత ప్రభుత్వం గంజాయి నియంత్రణకు చర్యలు తీసుకోకపోవడం వల్ల రాష్ట్రంలో ఎన్నో నేరాలు జరిగాయని అన్నారు. నాసిరకం మద్యం అమ్మటం వల్ల గంజాయికి అలవాటు పడ్డారని, విద్యా సంస్థలోకి కూడా గంజాయి డ్రగ్స్ చేరాయని ఆయన తెలిపారు. ఒక పేటీఎం బ్యాచ్ పెట్టుకున్నారు, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ దిశ. ఈ రోజు మీరు చూస్తే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఇందులో మొత్తం మనుషులను పెట్టి ఒక హైరార్కీ తయారు చేశారు. టాప్ ట్రాన్స్మిటర్స్ సెకండ్ లెవెల్, అక్కడి నుంచి థర్డ్ లెవెల్ జగన్ కనెక్టివిటీ కనెక్ట్స్, జగన్ కనెక్ట్స్, థర్డ్ అక్కడి నుంచి మునుగళ్ళ హరీశ్వర్ రెడ్డి, మిగిలిన వాళ్ళైతే అనఫిషియల్. అక్కడి నుంచి వేరియస్ బ్రాంచెస్ చేసేసుకుని వీళ్ళ అడ్రస్లన్నీ కూడా తెలియకుండా ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా ఎక్కడెక్కడో కూర్చొని ప్రపంచం మొత్తం పేర్లన్నీ కూడా ఎక్కడికక్కడ షీల్డ్ చేసేసి, అడ్రస్లు షీల్డ్ చేసి ఇష్టానుసారంగా సోషల్ మీడియా వాడే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. అంటే వీళ్ళు అనుకుంటున్నారు, ఒకటే అనుకున్నారు అధ్యక్ష, మేము చాలా తెలివైన వాళ్ళని. ఈరోజు చెప్తున్నా, ఇలాంటి చాలా చూసా. భవిష్యత్తులో ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే ఒకటే హెచ్చరిస్తున్నా, ఏం చేయాలో చేసి చూపిస్తాం. అందుకే పటిష్టమైన చట్టాలను కూడా తీసుకొచ్చాం. ఆ చట్టాల ద్వారా అవసరమైతే ఇంకా అధ్యయనం చేస్తాం. ప్రపంచం మొత్తం కూడా అధ్యయనం చేసిన తర్వాత ఇంకా పటిష్టమైన చట్టాలు తీసుకొచ్చి నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే విధంగా ఇక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఓసారి బాధ ఆవేదన ఇస్తుంది. ఇక్కడ సమస్యలు చూసినప్పుడు ఈ సభ ద్వారా ప్రతి ఒక్కరు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రాష్ట్రంలో ఒక వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి. గంజాయి గడిచిన 5 సంవత్సరాలుగా దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దానికి మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ వచ్చే పరిస్థితి వచ్చింది. విశాఖపట్నం అనే పరిస్థితికి వచ్చింది. చాలా సార్లు పోరాడాం. కడాన దిశ ఏదైతే డ్రగ్స్ వస్తే ఆ డ్రగ్స్ ఇక్కడ అడ్రస్ తో ఇంపోర్ట్ చేశారని ముండ్రా పోర్ట్ లో తెలిస్తే తెలుగుదేశం పార్టీ ఆందోళన చేశాం, నిరసన తెలియజేశాం. నిరసన తెలియజేసిన పాపానికి తెలుగుదేశం పార్టీ పైన, ఆఫీస్ పైన అటాక్ చేశారు. అంటే ఎక్కడికి పోతారో మనకు అర్థం కాని పరిస్థితి. 5 సంవత్సరాలు ఒక్క రోజు కూడా గంజాయి పైన లేకపోతే డ్రగ్స్ పైన సమీక్ష చేసిన సందర్భమే లేదు. ఎప్పుడైతే ఇది సమీక్షలు చేయలేదు, ప్రభుత్వం ఆలోచించలేదు, ఈ గంజాయి పండించే వాళ్ళకు స్వేచ్ఛ వచ్చింది, అమ్మే వాళ్ళు విపరీతంగా పెరిగిపోయారు. దీనివల్ల ఇది మీరు చూస్తే అధ్యక్ష, ఏదో మారుమూల ప్రాంతాల్లో కాకుండా ఇండ్ల దగ్గర కూడా గంజాయి పెంచే పరిస్థితికి వచ్చారు కొంతమంది.
అంటే ఒక లెక్కలేనితనం వచ్చే పరిస్థితికి వచ్చింది. చాలా భయంకరంగా తయారైంది. అయితే ఆ దిశ ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే గంజాయి ఉంటే గంజాయి తీసుకున్న వ్యక్తికి, భార్యకు, తల్లికి వ్యత్యాసం తెలియదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, టీజీ భరత్ స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ అంశాన్ని త్రికరణ శుద్ధిగా ఆపి ఉంటే ఈ రోజు ఆ ప్రశ్న వచ్చేది కాదని శాసనమండలిలో వైసీపీ సభ్యులకు పవన్ కళ్యాణ్ చురకలు అంటించారు. మండలిలో స్టీల్ ప్లాంట్ అంశంపై వాడివేడిగా చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ ఎమ్మెల్సీలు వరదు కళ్యాణి, దువాడ శ్రీనివాస్, పలవలస విక్రాంత్ మాట్లాడారు. ప్రైవేటీకరణ కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసే ఉద్దేశమే లేదని అన్నారు. అయితే అనేక సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడం లేదని శాసనమండలిలో తీర్మానం చేయాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. అసలు చేసే ప్రసక్తే లేనప్పుడు తీర్మానం ఎందుకని కుటుంబ సభ్యులు నిలదీశారు. దీంతో మంత్రులు, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. వైసీపీ సభ్యులు పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని, దానికి సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అలాంటప్పుడు తీర్మానం చేపట్టాల్సిన అవసరం లేదని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర మంత్రి కుమారస్వామి సైతం స్పష్టంగా ప్రకటించారని అన్నారు. ప్రభుత్వమేమో లేదు అని చెప్తుంది అధ్యక్ష. కానీ అక్కడ జరుగుతున్న పరిణామాలు మాత్రం ప్రైవేటీకరణకు అనుకూలంగా అడుగులైతే పడుతున్నాయి అధ్యక్ష. యాక్చువల్గా ఈ మధ్య అందులో 3 బ్లాస్ట్ ఫెర్నిస్లు ఉంటాయి. అందులో 2 ఆపేశారు అధ్యక్ష. అందులో ఒకటి మళ్ళీ ఈ మధ్య 10 రోజుల ముందు స్టార్ట్ అయింది, కానీ ఇంకొకటి క్లోజ్ అయిపోయి ఉంది అధ్యక్ష. అలాగే 4 నెలలుగా కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు ఇవ్వట్లేదు అధ్యక్ష. 4500 మందిని తొలగించడానికి కూడా మన ప్రతిపాదన పెడితే వాళ్ళు పెద్ద యాజిటేషన్ చేస్తే మళ్ళీ ఆపారు అధ్యక్ష. ఇవన్నీ కూడా మరి ప్రైవేటీకరణకు అడుగులే అధ్యక్ష. ఇంకో విషయం ఏంటంటే ప్లాంట్ ఖాతాలో డబ్బులు ఉన్నాయి అధ్యక్ష. ఉన్నా కూడా గత నెలలో రెగ్యులర్ ఉద్యోగులకేమో 50% జీతం ఇచ్చారు. ఈ నెలలో అయితే కేవలం 35% జీతం ఇచ్చారు అధ్యక్ష. నాకు ఫ్యూ మంత్స్ బ్యాక్ హెచ్డి కుమారస్వామి గారు వచ్చారు సార్, యూనియన్ కౌన్సిల్ మినిస్టర్ గారు. క్లియర్గా చెప్పారు ప్రైవేటైజేషన్ చేయబోతలేదు అని క్లియర్గా చెప్పారు, స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకా అంతకన్నా క్లారిటీ ఏమి ఇవ్వాలో మాకైతే అర్థమవుతలే. ప్రైవేటైజేషన్ చేసే పరిస్థితి అయితే లేదు. ఈవెన్ లాస్ట్ టైం కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పోరాడిన దానికే అప్పుడు ఉండే గవర్నమెంట్ రిట్ పిటిషన్స్ చాలా మంది ఫైల్ చేస్తే అప్పుడు ఆ ప్రెషర్ తట్టుకోలేకనే వాళ్ళు కూడా ఫైల్ చేయడం జరిగింది అధ్యక్ష. సో క్వశ్చన్ ఆఫ్ ప్రైవేటైజేషనే లేదు అని చెప్తున్నాం. ఇంకా అంతకన్నా క్లారిటీ ఏముంది? ఇప్పుడు రివైవల్ ఒకవేళ లాసెస్ ఉంటే బోర్డులో కూర్చొని డిస్కస్ చేసి డిఫరెంట్ యాంగిల్స్లో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. కొంత ల్యాండ్ విచ్ వాళ్ళ దగ్గర ఉండే హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్లో కొంత ల్యాండ్ బ్యాంక్ది 24 acres ఏదో ఉంది, దాన్ని సేల్ చేసి దాని నుంచి ఇన్ఫ్యూజ్ చేయాలా ఫండ్స్ అనుకుంటున్నారు. ఇంకోటి టాటాతో టైఅప్ చేసుకొని MOU టైఅప్ చేసుకొని అక్కడ ఒక అరేంజ్మెంట్ చేసుకొని డెవలప్ చేయాలా బిజినెస్ గ్రోత్కి అనేది అదొక ప్లానింగ్ ఉంది. ఇంకోటి ఫోర్జ్డ్ వీల్ ప్లాంట్ అనేది ఒకటి ఉంది అధ్యక్ష, అది కూడా సేల్ చేసి దాంట్లో నుంచి ఫండ్స్ వచ్చేదాన్ని. సో దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో అసలు ప్రైవేటైజేషన్ ప్లానే లేనప్పుడు ప్రైవేటైజేషన్ అయిపోతుంది, దాన్ని అడుగులు పడుతుంది అని చెప్పడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళు తెలుసుకోవాలా, సబ్జెక్ట్ తెలుసుకోవాలా, లేదు అని చెప్తున్నాం. ప్రైవేటైజేషన్ అనేది ఛాన్సెస్సే లేదు. ఆపే శక్తి లేకపోయినప్పుడు ఆల్ పార్టీ డెలిగేషన్ రావాలి. మాకు ఆ శక్తి ఉంది, అది ఉంది కాబట్టి ఆ రోజు కనుక నిజంగా మనసు త్రికరణ శుద్ధిగా వారు కనుక ఆపండి ఉంటే అసలు ఈ రోజు ఈ ప్రశ్న ఉత్పన్నం అయ్యిండదు. అధ్యక్ష ఆ క్వశ్చన్ ఇస్ ఓవర్. కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి ప్లీజ్ కాంట్రవర్సీ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 13634 మినిస్టర్ ఫర్ రెవెన్యూ మినిస్టర్ గారు ప్లీజ్ కూర్చోండి. అయిపోయింది, కూర్చోండి. కూర్చోండి, అయిపోయింది, క్వశ్చన్ అయిపోయింది. కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. ఎందుకు కూర్చోండి, క్వశ్చన్ అయిపోయింది. మీరు ఇలాగా కూర్చోవయ్యా స్వామి, కూర్చో రాహుల్, కూర్చో. ఇది బ్యాడ్ ప్రాక్టీసు, ఇది బ్యాడ్ ప్రాక్టీసు.
నా నా ఇలాగ మీరు బెదిరిస్తే మైక్ ఇస్తాననుకోవటం అది అసంభవం. మీరు ఈ రకమైన ప్రాక్టీస్ మానేయండి. మీరు ఈ ప్రాక్టీస్ మానేయండి. నా 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 ఎవరు లేదు 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 నా 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 ఎవరు ఆ క్వశ్చన్ అయిపోయింది. ఏమో ఏమో లేదు, అది లేదు. అరే ఎందుకు వస్తారా మీరు? ఏంటి దేనికి వస్తారు మీరు? మీరు దేనికి వస్తారు చెప్పండి. మీరు దేనికి వస్తున్నారు? మీరు దేనికి వస్తున్నారు? సార్ కూర్చోండి కూర్చోండి. మినిస్టర్ గారు కూర్చోండి. మినిస్టర్ గారు కూర్చోండి. ఒక్కళ్ళు చెప్పండి ఎందుకు వస్తున్నారు? మీరు మీరు ఇనయ్యా ఇనమ్మా ఏనండి. మీరు 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 ఎందుకు వస్తారు ఇక్కడికి? మీరు ఎందుకు వచ్చారు చెప్పండి. ఏంటది? నా కూర్చోండి నా 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 ఇలా వస్తే ఇవ్వను. ఇలా వస్తే ఇవ్వను. మైక్ ఇవ్వను. ఇలా వస్తే ఇలాగ మీరు ఈ ప్రాక్టీస్ ఇటువంటి ప్రాక్టీస్ చేస్తే నేను ఒప్పుకోను. నా 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 రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎక్కడా కూడా రాజీ పడొద్దని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు అనుసరించవలసిన వ్యూహంపై ఆయన పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. చెత్త పన్ను రద్దు బిల్లును ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రవేశపెట్టగా శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వం చెత్త సేకరణకు పన్ను విధించిందని అన్నారు. రాష్ట్రంలోని 40 మున్సిపాలిటీల పరిధిలో పన్ను వసూలు చేసిందని తెలిపారు. చెత్త పన్ను నిరసిస్తూ మహిళలు నాడు ధర్నాలు కూడా చేశారని మంత్రి నారాయణ వివరించారు. పన్ను చెల్లించలేదని, తాగునీటి సరఫరా నిలిపివేయడానికి కూడా మనం గతంలో చూస్తామని పేర్కొన్నారు. చెత్త పన్ను తొలగిస్తామని తమ ఎన్నికల్లో హామీ ఇచ్చామని, ఆ మేరకు ఇప్పుడు మాట నిలబెట్టుకుంటున్నామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. నవంబర్ 2021 నుంచి ఈ చెత్త పన్ను కలెక్ట్ చేసే సిస్టమ్ తీసుకొచ్చారు. అయితే వాళ్ళకి 325.67 కోట్లు యాక్చువల్గా వాళ్ళకి ఏప్రిల్ 24 ఇవ్వాల్సి వచ్చింది అధ్యక్ష. అయితే 188 కోట్లు మాత్రం కలెక్ట్ చేసినట్టుగా చూపించారు అధ్యక్ష. అయితే మిగతా డబ్బులు లేక అయితే ఆ కాంట్రాక్టర్స్కి ఇవ్వాలనే ఉద్దేశంతో, ఎవరైతే నేను కాంట్రాక్ట్ చెప్పానో వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో స్వచ్ఛ భారత్ నుంచి 19.63 కోట్లు అప్పు తీసుకున్నారు. హౌసింగ్ బోర్డులో ఉంటే అది 32.55 కోట్లు తీసుకున్నారు. డిటిసిపిలో నుంచి 9.6 కోట్లు తీసుకున్నారు. రాజీవ్ స్వర్గం నుంచి 4.56 కోట్లు తీసుకుని మొత్తం మీద ఆ కాంట్రాక్టర్లకు లబ్ధి చేసేదిగా చేశారు అధ్యక్ష. వీడు చేసింది ఏంటంటే కాంట్రాక్టర్కి లబ్ధి చేసేదిగా చేశారు. అయితే దీని మీద యాక్చువల్గా వారు చెప్పినట్టు విచారణ చేస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా సభ్యులు పుల్లారావు గారు చెప్పినట్టుగా లెగసీ అధ్యక్ష, ఈరోజు రాష్ట్రంలో మొత్తం 85 లక్షల టన్నుల పేరుకోబోయింది. గత ప్రభుత్వం 2014-19 దాకా ఉన్నప్పుడు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ అనేవి రాష్ట్రంలో 10 జిల్లాల్లో, కంబైన్డ్ జిల్లాలో 10 శాంక్షన్ చేశారు అధ్యక్ష. అందులో ఒకటి విశాఖపట్నంలో ఈరోజు చాలా చక్కగా రన్ అవుతుంది, గుంటూరులో రన్ అవుతుంది. మిగతావన్నీ గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. అవి క్యాన్సిల్ చేయడం వల్ల ఆ చెత్త అంతా పేరుకోబోయి 85 లక్షల టన్ను ఉంది. అయితే దాన్ని క్లియర్ చేయమని ఈరోజు ఎన్జిటి చెప్పడం వల్ల దాని మీద ప్రత్యేక చర్చ పెట్టాం. అయితే సభ్యులు పుల్లారావు గారు చెప్పినట్టుగా ఒకరు ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో వాళ్ళు దాన్ని తీసుకుపోయి సెగ్రిగేషన్ ప్రాసెస్లో చేయకుండా తీసుకుపోయి యాక్చువల్గా మైన్స్ లోడేసిన దగ్గర ఎక్కడైతే గుంటలోనే దాంట్లో పోసారు అధ్యక్ష. దాని మీద ఆల్రెడీ ఒక కమిటీ వేసాం. కమిటీ పరిశీలిస్తుంది, యాక్షన్ తీసుకుంటాం అధ్యక్ష. ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పునరుత్పాదక రంగంలో ప్రాజెక్టులు పెట్టేందుకు సిద్ధమైంది.
1,87,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. వచ్చే 25 ఏళ్లలో రాష్ట్రానికి 20,620 కోట్ల ఆదాయం రానుంది. 1,06,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ ను అగ్రగామి చేసే క్రమంలో ఇదొక కీలక అడుగుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ రంగానికి మహద్దశ ప్రారంభమైంది. మహారత్నాలు ఒకటైన ఎన్టీపీసీ సంస్థ తన ఎన్టీపీఎస్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యాన ఈ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి గుట్టిపాటి రవి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం అమల్లోకి రావడం ద్వారా రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు నెలకొల్పేందుకు 1,87,000 కోట్ల పెట్టుబడి ఎన్జీఈఎల్ పెట్టనుంది. దీని ద్వారా దాదాపు రాష్ట్రంలో 1,06,250 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. అలాగే రానున్న 25 సంవత్సరాల కాలంలో దాదాపు 20,620 కోట్ల లబ్ధి రాష్ట్రానికి వివిధ రూపాల్లో చేరుకోనుంది. సీఎం చంద్రబాబు నాయుడుతోనే రాయలసీమ అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడుతోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు సాధ్యమని రాయలసీమ ప్రజలు నమ్మకం పెట్టుకున్నారని, నేడు ఆ నమ్మకం నిజమైందన్నారు. జగన్ రాయలసీమ ద్రోహిగా ప్రజలు మిగిలిపోయారని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడుతోనే రాయలసీమ అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడుతూ కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందకరమని ఆమె అన్నారు. రాయలసీమ ప్రజల తరపున సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సీఎం చంద్రబాబు నాయుడుతోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు సాధ్యమని రాయలసీమ ప్రజలు నమ్మకం పెట్టుకున్నారన్నారు. నేడు ఆ నమ్మకం నిజమైందని అన్నారు. వెనుకబడిన రాయలసీమలో ఎన్నో పరిశ్రమలను సీఎం చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారన్నారు. సాగునీరు కల్పనలో సీఎం చంద్రబాబు నాయుడు పాత్రే కీలకమని అన్నారు. ప్రస్తుతం రాయలసీమలో జరిగిన అభివృద్ధి అంతా చంద్రబాబు నాయుడు చలవేనని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెబుతూ రాయలసీమలోని 4 ఉమ్మడి జిల్లాల్లోనూ పాలాభిషేకాలు చేయించుకుని రాయలసీమ వాసులను జగన్ మోసం చేశాడని ఆమె మండిపడ్డారు. జగన్ రాయలసీమ ద్రోహిగా ప్రజలు మిగిలిపోయాడని అన్నారు. రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై నిన్న మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవటం, ఈ రోజు సభలో బిల్లు ప్రవేశపెట్టడం చాలా ఆనందకర విషయమని మంత్రి సవిత తెలిపారు. మన కర్నూలులో హైకోర్టు బెంచ్కు ఆల్రెడీ తీర్మానం జరిగింది. అదేవిధంగా ఈరోజు అసెంబ్లీలో కూడా తీర్మానం ఆమోదమైనందుకు కూడా నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈరోజు ఖచ్చితంగా ఎన్నికలలో ఏదైతే మాట చెప్పామో ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ పోతున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నాం. ఆ రోజు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మాట తప్పను మడమ తిప్పనన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాయలసీమ ద్రోహి అని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రాయలసీమ అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతూ ఉంది అంటే ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్న రాయలసీమకు కూడా న్యాయం జరగాలి. రాయలసీమ ఎందుకంటే చాలా వెనకబడిన ప్రాంతం. ఆ ప్రాంతానికి సాగునీరు కావాలి, తాగునీరు కావాలి, పరిశ్రమలు కావాలి, విద్యా వ్యవస్థలు కావాలనే ఉద్దేశంతోనే ఆనాటిలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఈరోజు రాయలసీమ ఇంకా అభివృద్ధి జరిగింది. ఇప్పుడు జరిగిన అభివృద్ధి అంతా మానేశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే జరిగింది. మళ్ళీ పూర్వ వైభవం, మళ్ళీ ఎందుకంటే రాయలసీమ రాయలసీమగా మార్చారు. మళ్ళీ ఈరోజు రాయలసీమను మళ్ళీ స్వర్ణాంధ్రప్రదేశ్లో ఒక భాగంగా ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. నిన్నటి రోజు మడక్సిరా కూడా అంటే తరలిపోయిన పరిశ్రమలు కూడా మళ్ళీ ఈరోజు నిన్నటి రోజు ఎంఓయూ కూడా అయ్యింది మన కళ్యాణి సిస్టర్స్. అదేవిధంగా కియా దగ్గర అనుబంధ సంస్థ టఫే వాళ్ళు కూడా నిన్న అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. అంటే తరలిపోయిన పరిశ్రమలు మళ్ళీ మన రాష్ట్రానికి రాయలసీమకు కూడా వస్తున్నందుకు కూడా చాలా ప్రజలు నిజంగా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే కియా లాంటి ఇంటర్నేషనల్ సంస్థ తీసుకొచ్చిన అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. ఎందుకంటే కియాన్ అంటే కొరియాలో ఉండే సూర్యుడిని రాయలసీమకు తెచ్చిన చంద్రుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ తరఫున రాయలసీమ బిడ్డగా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ బిడ్డ, రాయలసీమ పులిబిడ్డ అన్నారు. ఈరోజు రాయలసీమ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంసిద్ధత వ్యక్తం చేయడం పట్ల రాయలసీమ వాసుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వంలో చెప్పిన ఒక్క హామీ కూడా నీతి నిజాతితో ఎప్పుడు అమలు చేయలేదని విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోని సీఎం చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ 3 రాజధానులంటూ
ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే తమ నాయకుడు అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు తీసుకువెళ్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈరోజు శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంసిద్ధం వ్యక్తం చేశారు. వారికి మా రాయలసీమ ప్రజల తరపున అలాగే ఈ రాష్ట్ర ప్రజలందరి తరపున శాసనసభ సాక్షిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ విషయం ఎందుకంటున్నామంటే గత ప్రభుత్వంలో చెప్పిన ఒక పని కూడా నీతి నిజాయితీగా మాట కట్టుబడి ప్రజల యొక్క మనోభావాలను గౌరవించి ఎప్పుడూ అప్పటి ముఖ్యమంత్రి ప్రవర్తించలేదు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లోనే చంద్రబాబు గారు ఈ నిర్ణయం తీసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు జిల్లాలను జోన్లను విభజించి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఆ రోజు పరిపాలిస్తే ఇప్పుడు మా నాయకుడు పెద్ద మనిషి ఈ రాష్ట్రంలో ఎవరెవరికి ఏ విధమైన గౌరవం ఇస్తే రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా సంతోషంగా ఉంటారనే విషయానికి తీసుకొని వచ్చి ఈరోజు ఈ శాసనసభలో ఈ ప్రకటన చేయడం మాకు సంతోషంగా ఉంది. మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. గృహ వినియోగదారులను సౌర విద్యుత్ వైపు ప్రోత్సహించేలా కృషి చేస్తున్నట్లుగా ఫెయిర్ ఎనర్జీ సంస్థ సహా వ్యవస్థాపకులు రాధికా చౌదరి తెలిపారు. గురునానక్ కాలనీలోని ఈ సంస్థ ఆధ్వర్యంలో సౌర విద్యుత్ అవగాహన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద 1 కోటి గృహాలపై సోలార్ రూఫ్ టాప్లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. ఇప్పటి వరకు 4 లక్షల మంది మాత్రమే ఈ పథకం రాయితీ అందుకున్నారని తెలిపారు. ఈ రోజు వి లాంచ్ సోలార్ ఎక్స్పీరియన్స్ సెంటర్ విజయవాడలో. ఇది సెకండ్ సెంటర్. ఇలాగే ఇంతకు ముందు 1 నెల క్రితం వి లాంచ్డ్ ఇన్ వైజాగ్. ఇలాంటి సెంటర్స్ ద్వారా కస్టమర్స్ కి సోలార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం, వాళ్ళు ఒక స్టోర్కి వచ్చి కాంపోనెంట్స్ ఏం పెడతాము, ఏ క్వాలిటీ ఇస్తాము అవన్నీ కనుక్కోవడానికి వాళ్ళకి సులభంగా ఉంటుందని మేము సెటప్ చేసాము. ఇప్పుడు పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన దాని కింద సోలార్ అనేది చాలా బాగా టేక్ ఆఫ్ అయిపోతుంది. హౌసెస్, ఫ్యాక్టరీస్ ప్రతి ఒక్కరు సోలార్ పెట్టించుకోవచ్చు. హౌసెస్కి అయితే సబ్సిడీ కూడా అందిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఈ పేపర్ వర్క్ డాక్యుమెంటేషన్ అంతా కూడా ఫెయిర్ ఎనర్జీని ఈరోజు చేసి పెడుతుంది కస్టమర్కి. ఒక ఉదాహరణ తీసుకోవాలనుకుంటే ఒకవేళ మీరు కరెంట్ బిల్ 2,000 నుంచి 3,000 కడుతున్నారు నెలకి అంటే సంవత్సరంలో మీరు ఒక 30-40 వేలు దాకా కరెంట్ బిల్స్లో కడుతున్నారు. అలాంటి బిల్ మీరు 0 తీసుకురావాలంటే ఒక 3 కిలోవాట్ సోలార్ సిస్టమ్ పెట్టించుకోవచ్చు. ఆ 3 కిలోవాట్ సోలార్ సిస్టమ్ పెట్టించుకోవడానికి 2 లక్షల ఇన్వెస్ట్మెంట్ ఉంటుందండి. దాని మీద మీకు 78,000 అనేది సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా మీ అకౌంట్కి వస్తుంది. దాని తర్వాత 1,25,000 ఏదైతే మీ ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో అది 3 సంవత్సరాల నుంచి 3.5 సంవత్సరాల లోపల మీకు రిటర్న్ వచ్చేస్తుంది. మీరు ఇది ఎలా కంపేర్ చేసుకుంటారంటే ఒకవేళ అదే ₹1,00,000 మీరు ఫిక్స్డ్ డిపాజిట్ లో పెడితే మీకు 5 నుంచి 6 వేలు సంవత్సరానికి 5 నుంచి 6 వేలు దాకా రిటర్న్స్ వస్తాయి. సో సోలార్ ఇస్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. అండ్ మీరు ఒకవేళ సోలార్ తీసుకోవాలనుకుంటే మీరు ఎక్స్పీరియన్స్ సెంటర్కి వచ్చి మా టీమ్తో మాట్లాడచ్చు. లేదు అనుకుంటే మీరు మా ఫెయిర్ ఎనర్జీ యాప్ ద్వారా కూడా మీరు సోలార్ సిస్టమ్ అనేది సైజింగ్ చేసుకోవచ్చు. గన్నవరం నియోజకవర్గంలో ఇరిగేషన్ శాఖకు సంబంధించి ప్రధానంగా ఉన్న 3 సమస్యలకు పరిష్కారం చూపాలని గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు ఎర్లగడ్డ వెంకట్రావు అన్నారు. 1,276 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బ్రహ్మలింగయ్య చెరువును రిజర్వాయర్గా చేసేందుకు 2014-19 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం నిధులు కేటాయించిన గత వైసీపీ పాలనలో సొమ్మును డ్రా చేయడంతో పాటు అక్రమంగా మట్టిని దోచేశారని విమర్శించారు. ఈ సందర్భంగా ఎర్లగడ్డ వెంకట్రావు అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ బ్రహ్మలింగయ్య చెరువును రిజర్వాయర్గా మార్చి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని కోరారు. అలాగే పోలవరం ఏలూరు కాలువల అనుసంధానం కోసం 15.60 కోట్లు కేటాయించిన గత ప్రభుత్వం అలసత్వం వల్ల నిర్మాణం ఆలస్యం కాగా నిర్మాణ వ్యయం పెరిగిందని అన్నారు. తిరిగి అంచనా విలువ 32 కోట్లకు పెరిగిందని తెలిపారు. పోలవరం ఏలూరు కాలువను అనుసంధానం చేయాలని, అలానే రామవర్పాడు, ఎనకేపాడు, జక్కుల నెక్కలం ప్రాంతాల్లో ఏలూరు కాలువపై పై వంతెనలను నిర్మాణం చేయాలని కోరారు. గన్నవరం విమానాశ్రయం ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాలకు ప్రహరీ రైనింగ్ పాడైపోయాయని వాటికి నిధులు కేటాయించాలని వెల్లడించారు. బ్రహ్మలింగ చెరువు 1276 ఎకరాలు ఉంది అధ్యక్ష. గతంలో 14-19 మధ్య రిజర్వాయర్ చేద్దాం అనుకున్న పరిస్థితి. కానీ ఆ రోజు డబ్బులు కేటాయించినా ఆ డబ్బులు డ్రా చేసుకుని అక్రమంగా మట్టి అమ్ముకున్న పరిస్థితి అధ్యక్ష. ఎనిమిది అక్రమంగా మట్టి అమ్మినా ఇప్పుడు రిజర్వాయర్ చేయడానికి తక్కువ ఖర్చు అవుతుంది అధ్యక్ష. దాన్ని రిజర్వాయర్గా మార్చి పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేయాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అలాగే పోలవరం కెనాల్, ఏలూరు కెనాల్ అనుసంధానం చేసే ప్రాజెక్టు కూడా 14-19 మధ్య యనమల రామకృష్ణ గారు
15,60,00,000 కేటాయించారు అధ్యక్ష. కానీ 12th క్లాస్ చదివిన వాళ్ళు కూడా తెలిసే పరిస్థితి అధ్యక్ష. నిర్మాణం లేట్ అయితే నిర్మాణం ఏమో రెట్టింపు అవుతుందనే విషయం గత ప్రభుత్వం మర్చిపోయి దాన్ని అటకెక్కించిన పరిస్థితి. ఇవాళ మళ్ళీ ఎస్టిమేషన్ చేపిస్తే 32 కోట్ల రూపాయలకి ఎస్టిమేషన్ ఇచ్చారు అధ్యక్ష. పోలవరం కెనాల్ 137.6 కిలోమీటర్ల దగ్గర నుంచి ఏలూరు కెనాల్కి అనుసంధానం చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నారు అధ్యక్ష. మూడోది అధ్యక్ష, ఆరుగాలం కష్టపడే రైతు సోదరుల కోసం అలాగే ఏలూరు కెనాల్ మీద రామరపడి దగ్గర, ప్రసాదంపడి దగ్గర, జక్కుల దగ్గర వంతులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 4-5 వేల ఎకరాలకి వాళ్ళు వెళ్తానికి కానీ 30,000 పైబడి జనాభా ఉన్న పరిస్థితి అధ్యక్ష. ఒక్కో వంతునికి 5-6 కోట్లు కూడా అవుతుంది అధ్యక్ష. నేను ఆల్రెడీ లెటర్స్ ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను అధ్యక్ష. వీటిని కూడా కేటాయించవలసిందిగా కోరుతుంది అధ్యక్ష. ఇకపోతే ఎయిర్పోర్ట్ ఎదురుగా అధ్యక్ష గ్రైనరీ బాగున్న పరిస్థితి. బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళినా, చెన్నై ఎయిర్పోర్ట్కి వెళ్ళినా గ్రైనరీ బాగుండే పరిస్థితి. ఈ శాఖలు అన్నింటితో 7 శాఖలతో అనుసంధానం చేసి మాట్లాడితే 45 రోజులు పట్టింది అధ్యక్ష. ఫైనల్గా హైవే నడితే నేషనల్ హైవే వెళ్ళేమో విజయవాడ గ్రైనరీ ఎండీతో మాడాలని ఇట్లా చెప్తే అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి 45,000 చదరపు మీటర్ గ్రైనరీ ఉన్నదాన్ని డబుల్ చేస్తున్న పరిస్థితి అధ్యక్ష. ఆ పనులు ప్రారంభించారు అధ్యక్ష. కానీ ఎయిర్పోర్ట్ ఎదురుగా స్వర్గీయ ఎన్టీ రామారావు పేరు మీద ఉన్న వెటనరీ కాలేజ్ కాంపౌండ్ వాళ్ళు పడిపోయి ఆ రైలింగ్లు పాడైపోయిన పరిస్థితి అధ్యక్ష. ఎయిర్పోర్ట్ క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది, చూస్తా కూడా ఆకూడదు ఉంది అధ్యక్ష. దానికి నిధులు కేటాయించాల్సిందిగా మంత్రి గారిని కోరే అధ్యక్ష. దాన్ని బ్యూటిఫికేషన్ చేయడానికి కలెక్టర్ని అడిగినా చందా లేదనే పరిస్థితి, ఫండ్స్ లేవని CGF అప్లై చేయడం కుదరట్లేదు అధ్యక్ష. దానికి కూడా యానిమల్ హస్బెండరీ నుంచి నిధులు కేటాయించాల్సిన మీ దగ్గర కోరుతుంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజకీయ ముసుగులోని నేరస్తులను వదిలేది లేదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జగన్ వంటి రాజకీయ నేతలను ఇప్పటిదాకా చూడలేదని వ్యాఖ్య. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మండలిలో వాడివేడి చర్చ. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పార్టీ ఎంపీలతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమావేశం. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించవలసిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం అవుతాలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.